అందుకని అవిద్య పుష్కలంగా ఉంటే ఏం చేయాలి అంటే, అది పోవాలి అంటే అవిద్య అనేది ఒక చీకటి లాంటిది. భౌతికంగా ఉండే చీకటిలో మనకి చాలా ప్రమాదాలు జరుగుతాయి. అందుకని మనం దీపం వేసుకోవాలి. హృదయం లోపల అవిద్య అనే చీకటి ఉంటే దీన్ని తొలగించడానికి ఒక దీపం కావాలి. ఆ దీపం ఏమిటి అంటే అమ్మవారి పాదపరాగ ధూళి. అమ్మవారి పాదపరాగ ధూళి గనక లభిస్తే అది ఎలా ఉంటుంది అంటే అవిద్యానాం అంతస్తిమిర, లోపలున్న చీకటికి మిహిరద్వీపనగరి. మిహిరుడు అంటే సూర్యుడు. ఎప్పుడూ సూర్యోదయం అవుతూ ఉండే ఒక ద్వీపంలోని నగరం ఎలాంటిదో, ఒక భవనం ఎలాంటిదో అటువంటిది అమ్మవారి పాదధూళిలోని చిన్న కణం. అంటే అమ్మవారి పాదధూళిలోని చిన్న కణాన్ని ఆశ్రయిస్తే ఏ వ్యక్తికైనా సరే లోపల ఉన్న అజ్ఞానం అనే అతి భయంకరమైన చీకటి తొలగిపోయి నిత్యము సూర్యోదయం అయితే ఎంత వెలుగు ఉంటుందో అంత వెలుగు సంపాదించుకోగలుగుతాడు. అంటే ఆ వెలుగు అంటే జ్ఞానం అనే వెలుగు, కర్తవ్యం అనే వెలుగు, ధర్మం అనే వెలుగు, సత్యం అనే వెలుగు, ప్రేమ అనే వెలుగు. ఈ వెలుగు వస్తుందన్నమాట హృదయంలోకి. అంటే అమ్మవారి పాదధూళి వల్ల ఏం జరుగుతుంది అంటే ధర్మాన్ని పాటించేవాడు అవుతాడు. ఇది మొదటి మాట. అవిద్యానామంతస్తిమిర మిహిర ద్వీపనగరీ. ఇందులో సూర్యుడి ప్రస్తావన ఉంది కదా. లలితా సహస్రనామ స్తోత్రంలో ఉద్యద్భాను సహస్రాభా, అమ్మవారు ఒకసారి కనపడితే ఎలా ఉంది అంటే ఒకేసారి 1000 మంది సూర్యులు ఉదయిస్తే ఎంత కాంతి వస్తుందో అంత కాంతి ఉంది. అంతటి కాంతి కలిగిన అమ్మవారి పాదపరాగ ధూళి ఎలాంటిది అంటే హృదయం లోపల దాగి ఉన్న అవిద్య అనే భయంకరమైన చీకటిని పూర్తిగా తొలగించి నిత్యము సూర్యోదయం అవుతూ ఉండే ఒక ద్వీప నగరాన్ని ఏర్పాటు చేసే స్థితిలో ఆ వెలుగు ఉంటుంది, జ్ఞానం అనే వెలుగు. ఇది మొదటి మాట. రెండోది జడానాం చైతన్యస్తబక మకరంద శృతి ఝరీ. మకరంద శృతి ఝరీ అన్నారు. మకరందం అంటే తేనె, పువ్వుల్లో ఉండే తేనె. జడానాం జడప్రాయమైన స్థితిలో ఉన్న మానవులకి. జడప్రాయం అంటే జడం అంటే సోమరితనం కలిగి ఉండడం, ధర్మాన్ని గుర్తించకపోవడం, గుర్తించినా అర్థం చేసుకునే ప్రయత్నం చేయకపోవడం, అర్థం చేసుకున్నా ఆచరించడానికి సిద్ధపడకపోవడం. ఇది జడత్వం యొక్క లక్షణం. ఈ జడత్వం కలిగిన వాడు ఏ పని చేయలేడు, తనకు కావాల్సిన కోరికలు కూడా తీర్చుకోలేడు. ఆకలి వేస్తుంది, వెళ్ళి అక్కడికి తినడానికి బద్ధకం అన్నమాట, వండుకోవడానికి బద్ధకం. ఈ లక్షణం కలిగిన వాడు ఏమీ చేయలేడు. అందువల్ల అమ్మవారి యొక్క పాదపరాగ ధూళి అంత గొప్పది సుమా. లలితా సహస్ర